ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు మన ధ్యాన నిమిత్తమై యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటలలో 2వ మాట, లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనము. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచూ ఉన్నాను. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, శిలువపై పలికిన 2వ మాట మరణించే నేరస్తుని విన్నపానికి జవాబుగా చెప్పబడింది. ఇక్కడ సర్వోన్నతుడు దేవుడు 2 నేరస్తుల మధ్య శిలువ వేయబడ్డాడు. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడను అన్నట్లుగా యేసు ప్రభువు శిలువ వేయబడెను. ఆయనకు ఇరుప్రక్కల 2 దొంగలు వారి శిలువలపై వ్రేలాడుచూ ఉండిరి. వారిలో ఒక దొంగ, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. ఈ దినములలో కూడా అనేకులు ఈ విధముగానే మాట్లాడుచూ ఉన్నారు. దేవుడు నిజముగా ఉంటే నేను ఎందుకు బాధపడాలి, ఎందుకు కష్టపడాలి, నాకెందుకు ఈ వ్యాధి రావాలి, దేవుడుంటే నా కష్టములన్నిటిలో నుండి విడిపించనిమ్మని, నాకు ఇది అది చేయనిమ్మని అందురు. అయితే ఈ దొంగ శారీరకమైన బాధ నుండి, శారీరక మరణం నుండి మాత్రమే విడుదల పొందగోరుచున్నాడు. అనేకులు ఇలాగునే శరీర స్వస్థత కొరకు, శరీర అవసరత కొరకు దేవుణ్ణి అడుగుదురు. ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కానీ 2వ దొంగ ఈ మొదటి దొంగను గద్దించుచు, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాడికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదు అనెను. ఈ దొంగ మొదటగా తనను తాను చూసుకొని, నేను పాపిని, ఈ శిక్షకు నేను పాత్రుడనని ఒప్పుకొనుచున్నాడు. తరువాత పాపము లేని క్రీస్తు వైపు చూసి తన పాపములకు ప్రాయశ్చిత బలిగా క్రీస్తు శిలువ మీద ఉండనని విశ్వసించెను. కాబట్టి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమని ప్రార్థించెను. క్రీస్తు పరలోకపు రాజనియు, ఆయన రాజ్యము నీతి రాజ్యమనియు నమ్మెను. యేసును తన రక్షకునిగా అంగీకరించెను. మరణించిన తరువాత జీవితము కొరకు, నిత్య జీవము కొరకు క్రీస్తును అడుగుకొనేను. అందుకే ప్రభు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని చెప్పినాను. ఎంత పాపివైనను పశ్చాత్తాపడినచో రక్షణ ఉన్నది. క్రీస్తు నా పాపముల కొరకు మరణించనని నమ్మి తన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టిన వానికి పాప క్షమాపణ ఉన్నది. అంతేకాక పరలోక పౌరుషత్వము ఉన్నది. అశాశ్వతమైన ఈ లోక ఆశీర్వాదముల కొరకు కాక శాశ్వతమైన మోక్ష రాజ్యము సంపాదించుకొనుటకు మనము క్రీస్తును విశ్వసింపవలేను, వెంబడింపవలేను. కాబట్టి ప్రియులారా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించపక్కడు. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.